హాయ్ అండి, వెల్కమ్ టు అంతరంగాల డబల్ ఎయిట్. కళాశాల ప్రేమలు అంత తేలికైనవి ఏమీ కాదు. ఆ ప్రేమలో నమ్మకం ఉంటే అక్కడి నుంచే జీవితం అనేది మారిపోతుంది. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్స్లో చెప్పండి. మీ మనసుకు నచ్చే కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటోనండోయ్, కాలం మారినా కొన్ని మధుర స్మృతులు మాత్రం మనతోనే ఉంటాయి. కొన్ని చూపులు, కొన్ని మాటలు, కొన్ని మౌనాల మధ్య పుట్టిన ప్రేమలు ఎప్పటికీ మన గుండెల్లో చోటు దక్కించుకుంటూనే ఉంటాయి. మీకు కూడా అలాంటి గుండె లోతుల్లో కథలు ఉన్నాయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కామెంట్స్లో చెప్పేయండి. విశాఖపట్నం సముద్ర తీరంలో గాలులు కదిలేలా, ఎండ మసకబారేలా ఉన్న ఉదయం అది. ఎస్ఆర్కే కాలేజ్ గేటు ముందర నిలబడి ఉన్న అరవింద్ కళ్ళల్లో ఆలోచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా తన రోజువారీ జీవితం చాలా ప్రశాంతంగా జరిగిపోయేది ప్రతిరోజు. కానీ ఈరోజు ఏదో కొత్తదనం అనిపిస్తోంది అరవింద్కి. అలా ఆలోచించుకుంటూ ఉన్న అరవింద్ వెనకాల ఒక హార్న్ మోగింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కార్ అక్కడే ఆగిపోయింది. అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి ఎలా ఉందంటే, చూడటానికి ఒక్కసారి చూస్తేనే కలలోకి వచ్చేంత అందంగా. ఆమె గాజుల చప్పుడు, ఆ చెక్కిలి నవ్వు, తెలివితేటలు మెరిసే ఆమె చూపులు అరవింద్ మనసును లాగేసుకున్నాయి. అంతలోనే ఆమె ఫ్రెండ్ శృతి ఇటు క్లాస్ అని వినపడేసరికి ఆ అందమైన బొమ్మ పేరు శృతి అని అరవింద్కి అర్థమైంది. ఆ రోజు శృతిని అరవింద్ చూసిన చూపే వారి తొలి కథకు ప్రారంభం. అదే ఈ కథ, నీ కొరకై నేను. చాలా హార్ట్ టచింగ్ స్టోరీ. చివరి వరకు వినండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ కథ మరొకరికి చేరువవుతుంది. ఇంతకీ కథ మధ్యలో ఆపేశాను అనుకుంటున్నారా? లేదండి బాబోయ్. విశాఖపట్నంలో ఎస్ఆర్కే కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న అరవింద్కు చలాకీతనమే కాక నిజాయితీకి అద్దం లాంటివాడు. అరవింద్ ఏ మాత్రం టైం వేస్ట్ చేసేవాడు కాదు. అరవింద్ వాళ్ళది చాలా సర్వసాధారణమైన మధ్యతరగతి కుటుంబం. చదువే లక్ష్యంగా నిరంతరం బాధ్యతలతో నిత్యం పోరాడేవాడు అరవింద్. అరవింద్ జీవితం గీతలపై నడిచే రైలు ప్రయాణం లాగా సాగుతూ ఉండేది. ఒకరోజు అదే కాలేజీలో మొదటి అడుగు వేస్తుంది శృతి. శృతి అసలు హైదరాబాద్ అమ్మాయి. తను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్లోనే. శృతి హైదరాబాద్ అమ్మాయి కావటంతో చాలా క్లాస్గా ఉండేది. శృతికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. కాలేజీ క్యాంపస్ గ్రౌండ్లో శృతి, అరవింద్ ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడే అరవింద్ చూపులు తొలిసారిగా శృతిని తాకాయి. శృతి ఏదో ఆకర్షణకి ఆ క్షణం లోనైనట్టు అనిపించింది ఆమెకి. తర్వాత కొన్ని రోజులకి తన ఫ్రెండ్స్ ద్వారా అరవింద్ గురించి కొంత తెలుస్తుంది శృతికి. అసలు ఇంత సీరియస్గా ఉండే మనుషులు ఉంటారా బాబోయ్ అని ఆమెకి అరవింద్ని చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇద్దరిది ఒకే క్లాస్ కావడంతో వాళ్ళిద్దరూ క్లాసుల్లో, ప్రాజెక్ట్ వర్కుల్లో, గ్రూప్ డిస్కషన్లో ఓ మాటకు వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు పెరిగాయి. అలా పరిచయాలు పెరుగుతున్న క్రమంలో ఒకరోజు శృతి లైబ్రరీ రూమ్లో వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ గురించి చర్చించుకుంటూ మధ్యలో శృతి అడిగింది అరవింద్ని, అరవింద్ ఒక విషయం అడుగుతాను చెప్తావా? శృతి అడిగిన మాటకి అరవింద్ చాలా సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఇది నేను అడుగుదామనుకున్నది ఇదే అరవింద్.
నువ్వెప్పుడు ఇంత సీరియస్గా ఉంటావు, ఎందుకురా బాబు? అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇంత సీరియస్గానే ఉంటావా అని శృతి మాటలకు అరవింద్ చిరునవ్వు నవ్వుతూ, పని మీద శ్రద్ధ ఉండాలంటే నేను సీరియస్గానే ఉండాలి, అందుకే నేను సీరియస్గానే ఉంటాను. నేనెప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాను. సీరియస్గా ఉన్నప్పుడే పని మీద పూర్తి శ్రద్ధ పెట్టగలను అని చెప్పేసరికి శృతి మనసులో ఏదో అలజడి మొదలైంది. స్నేహం కాస్త ఇలా చిన్న చిన్న మాటలతో కొంచెం కొంచెం ప్రేమగా మొదలైనట్లు అనిపించింది ఆమెకు. పోను పోను శృతికి అరవింద్ అంటే ఇష్టం పెరిగిపోతుంది. కానీ అరవింద్ మౌనం ఎన్నటికీ తన మనసును అర్థం చేసుకోదేమోనన్న భయం ఆమెను పెద్ద గందరగోళానికి గురిచేస్తుంది. అయినా సరే శృతి ఒకరోజు తన మనసులో ఉన్న గందరగోళం గోడలను దాటుకొని మౌనాన్ని చెరిపేస్తూ అడుగుతుంది ఆమె అరవింద్ని. అరవింద్, నువ్వు నా పట్ల ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడగగా అరవింద్ కాస్త తల వంచి, శృతి, నువ్వు చాలా మంచి అమ్మాయివి. నీలాంటి అమ్మాయిని ఎవ్వరూ వదులుకోరు, కాదనలేరు. కానీ నా కళ్ళ ముందు నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల మీద ఈ ప్రేమ ప్రభావం పడటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ ప్రేమ ప్రభావం ఎక్కడ పడుతుందేమోనని భయపడి ప్రేమను దూరం పెట్టాడు అరవింద్. అరవింద్ మాటలకు శృతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు శృతి కాలేజీలో నిర్వహించిన టూర్కి వెళ్తుండగా ఒక చిన్న ప్రమాదం జరిగింది ఆమెకు. శృతికి ప్రమాదం జరిగిందన్న వార్త తెలిసి అరవింద్ హడావిడిగా ఆసుపత్రికి వెళ్ళాడు. అరవింద్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ శృతి మెలకువగా లేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తుగా పడుకుని ఉంది. శృతి కోసం అరవింద్ అక్కడే కుర్చీలో కూర్చుని ఆమెకు మెలకువ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి శృతికి మెలకువ రావడంతో అరవింద్ శృతి దగ్గరికి వెళ్ళి తలదించుకుని, శృతి, నీకేమైనా జరిగి ఉంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను శృతి అని కళ్ళ నిండా నీళ్లతో అరవింద్ శృతి వైపు చూశాడు. ఇంతలో శృతి, నాకేమైతే నీకేమైంది, నీ లక్ష్యాలే నీకు మెయిన్ కదా అనేసరికి, అలా అనుకు శృతి, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు ఆ రోజు నీ ప్రేమను తెలిపినప్పుడు నేను ధైర్యంగా చెప్పలేకపోయాను. నాకేమాత్రం ధైర్యం చాలలేదు. నా లక్ష్యాలే నా కళ్ళ ముందు కనిపించాయి. కానీ ఇప్పుడు నా గుండె లోతుల్లో నుంచి వచ్చేసింది. ఎంత దాచుకుందామన్నా దాగట్లేదు శృతి అనేసరికి అరవింద్ మాటలకు శృతి చిరునవ్వుతో, నీ లక్ష్యాలకు నేనేమీ అడ్డురానులే. నువ్వు ఏదైతే సాధించాలి అనుకున్నావో అది సాధించిన తర్వాతే ఇంకేదైనా. నీ లక్ష్యాలకు నా తోడ్పాటు సరి, ఓకేనా? అరవింద్, నీ కొరకే నేను, గుర్తుంచుకో అని శృతి చెప్పేసరికి అరవింద్ మనసంతా ఫుల్ హ్యాపీ. అలా ఒకరికొకరు స్నేహంగా ఉంటూ ఎవరి చదువులు వాళ్ళు పూర్తి చేసి ఎవరి లక్ష్యాన్ని వాళ్ళు సాధించారు. ఈ ప్రయత్నంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కాలేజీ జీవితాన్ని ఇద్దరూ ముగించి ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు మంచిగా స్థిరపడిపోయారు. వాళ్ళ మొదటి ప్రేమలోని భావోద్వేగాలు వాళ్ళ జీవితాన్ని మార్చేశాయి. వాళ్ళిద్దరూ చివరిసారిగా, అంటే పెళ్లికి ముందు రోజు, కాలేజీ క్యాంపస్లోనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఒకరోజు సాయంత్రం ఆ క్యాంపస్లోనే ఒకరికొకరు ఎదురుగా నిలబడి వాళ్ళిద్దరూ మొదటిసారి ఆ కాలేజీలో కలుసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరవింద్ శృతితో, నిన్ను మొదటిసారి ఇక్కడే చూశాను.
అప్పట్లో నాకేమీ తెలీదు, నా లక్ష్యాలు తప్ప. కానీ ఇప్పుడు తెలుసు, ప్రేమ అనేది మాటల కన్నా ఎంతో మిన్న అని. అసలు ప్రేమలో చూడాల్సింది రూపం కాదు, మనసు. రూపం అనేది ఎప్పుడు ఎలా అయినా మారచ్చు, కానీ మారంది మనసు ఒక్కటే. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, అసలు ప్రేమ మాటలతో కన్నా కళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుందంట, నిజమేనా? ఏదేమైనా ఈ కథ ద్వారా నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రేమను టైంపాస్గా కాకుండా ఛాలెంజింగ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళే ప్రేమను ప్రేమగా ప్రేమించండి. లేదంటే టైం వేస్ట్ పనులు చేస్తూ మీ లైఫ్ని అగాధంలోకి తోసుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రేపు కలుద్దాం.